వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో బగారా రైస్ మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: జాజికాయ సగం ముక్క, మిరియాలు లేదా ఎండుమిరపకాయలు 2. ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎండుమిరపకాయలు వద్దనుకున్నట్లయితే మిరియాలు 6 వేసుకున్నట్లయితే సరిపోతుంది. పలావాకులు 4, లవంగాలు 10, యాలకులు 15, దాల్చిన చెక్క 3 చిన్న ముక్కలు, నల్ల యాలకులు 2, జావిత్రి 1, అనాస పువ్వు 2, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిరపకాయలు, హోల్ గరం మసాలా అంతా వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో తీసుకుందాం. ఒక గాజు సీసాలోకి తీసుకొని 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. బగారా రైస్ మసాలా లేదా పులావ్ మసాలా రెడీ అయ్యింది. 1 కేజీ రైస్కు 2 టేబుల్ స్పూన్ల వరకు మసాలా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒకవేళ హోల్ గరం మసాలా యూజ్ చేస్తున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.